లోతుగా ఆలోచించడమే సైన్సు. లోతుగా ఆలోచించకుండా కేవలం గుడ్డిగా అనుసరించడమే మతం. ఏది చేయాలి మనం? మతమా సైన్సా? మతాచారాల్లో కూడా సైన్సే ఉంది. దాన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది. గుడ్డి మతం అనేది హిందూ మతంలో ఉండదండి, ఇంకెక్కడైనా ఉందేమో నాకు తెలియదు. గుడ్డి ఆచారాలు ఇందులో ఉండవండి. మనం ఆలోచించకే అవి గుడ్డి ఆచారాల కింద తయారయ్యాయి. ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి. ఆకాశం నుంచి వాయువు పుట్టింది, ఆకాశంలో వాయువు శూన్యం ఉంది కదా, ఇదంతా శూన్యమే కదా. ఇక్కడ కూర్చున్నారు మీరు, అక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు, ఈ మధ్యలో ఇంకా కూర్చోలేదు కదా. ఈ మధ్యలో శూన్యం ఉందా లేదా? శూన్యంలో వాయువు ఉందా లేదా? ఆకాశాత్ వాయువు. వాయువురగ్నికి ఈ వాయువు ప్రసరించి 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 కాసేపటికి చూడండి, తలుపులన్నీ మూసేశాక మీరు ఏసీ ఆపేస్తే ఇక్కడ ఇది వెచ్చబడుతుంది ఖచ్చితంగా. వాయువురగ్ని వాయువు అగ్నిగా మారింది. అగ్నే రాపక, మనం ఒప్పుకోలేము ఈ మాటని. అగ్ని నుంచి నీరెలా పుడుతుందండి? నీరేమో అగ్నిని ఆర్పేస్తుంది కదా. అటువంటి అగ్ని నీటి నుంచి పుడుతుందా అంటాం, పొరపాటు మాట. అగ్ని నుంచి నీరు పుడుతుంది. మనకి నీటికి కెమిస్ట్రీలో ఉన్న పేరేమిటి? H2O అంటారు. అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు. ఈ రెండు కలిపితేనే కదా మీరు నీరు అని చెబుతున్నది. హైడ్రోజన్ ఎటువంటి వాయువు? తనంత తాను మండిపోయే వాయువు. ఆక్సిజన్ ఎటువంటి వాయువు? మండడానికి సహకరించే వాయువు. మరి మిత్రమా, తనంత తాను మండిపోయే వాయువు 2 పాళ్ళు, మండడానికి సహకరించే వాయువు 1 పాలు కలిసి నీరు పుట్టింది అంటే మంట నుంచి నీరు పుట్టినట్టే కదా. H2O అంటే ఏంటి? ఇది మనకి చెప్పేవాళ్ళు లేరు ఇవాళ. ఈ H2O అనేది ఎవడో గొట్టంగాడు, విదేశీగాడు ఎవడో కనిపెడతాడు. ఇక్కడ ఇప్పుడు గ్యాబ్రియల్ వాడు, బ్రెజిల్ వాడో కనిపెడతాడు. H2O బ్రెజిల్ కనిపెట్టాను, H2Oలు బ్రెజిల్ కనిపెట్టాను, భారతీయులు పిల్లల్ని కనిపెట్టిరి. ఆ బ్రెజిల్ గాడో గ్యాబ్రియల్ గాడో కనిపెట్టడానికి కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ అగ్నేరాపక అనేది ఉంది వేదంలో. నువ్వు చదవలేదు, నీకు తెలియదు, నా కర్మమ్మ, నాది దోషం ఉంది, నేను నీకు చెప్పలేదు. ఆ వేదాలు నేనే మూట కట్టుకుని నేనే చుట్టేసుకుని చదువుకుంటూ కూర్చున్నాను ఇక్కడ, ఎవరికి చెప్పకుండా. మా కర్మ కూడా అది, మేము చేసిన తప్పు కూడా అది. వాడు చదవద్దు, వీడు చదవద్దు అని వేషాలన్నీ వేసి ఎవరికి ఎవడో చదవకుండా చేసేది. అన్ని వర్గాలకే వాటిని అందేలా చేస్తే వీరు చేయకపోయిన పరిశోధన ఇంకొకరు చేసేవారు కదా. నాకు రాని చదువు నువ్వు చదివితే నువ్వు బాగుపడతావయ్యా, నేనెందుకు నీకు అందకుండా చేయాలి దాన్ని? ఇది దురహంకారమే. దీని వెనకాల అనేక అహంకారాలు పనిచేసాయి, అందకుండా చేశారు. దానివల్ల ఏమైంది? ఏముందో తెలియట్లే ఇవాళ. అగ్నే రాపక అంటే H2O కదా. సంస్కృతంలో చెబితే మతమా, ఇంగ్లీషులో చెబితే సైన్సా? అర్థం ఉందా మన మాటకి? మతము సైన్స్ అనే దాన్ని భాషను బట్టి నిర్ణయిస్తారా, భావాన్ని బట్టి నిర్ణయిస్తారా, ఐడియాని బట్టి మీరు నిర్ణయం చేస్తారా? భాషను బట్టి. సంస్కృతం భాష దాని మొత్తం హిందూ మతం, ఇంగ్లీషు భాష మొత్తం. అంటే ఇంగ్లీషులో గుడ్డి నమ్మకాలు ఏం లేవా? ఇంగ్లీషు వాళ్ళు అంత గొప్పవాళ్ళ? 13వ తేదీని మొత్తం ఐరోపా ఖండం అంతా అశుభంగా భావిస్తారు. 13 అంకె వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు. పిల్లలు ఎవరైనా 13వ తారీఖు పుడితే ఏడుస్తారు ఇంగ్లీషు వాళ్ళు. 13 అంటే వాళ్ళకి అంత సెంటిమెంట్. ఎందుకో తెలుసా? 13వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వచ్చింది, కొన్ని లక్షల మంది పిల్లలు చచ్చిపోయారు. అప్పటి నుంచి